ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అండ్ జగన్ గారు కూడా ఇంతకు ముందు పరిపాలన చూశారు. ఇద్దరు పరిపాలనలో మీకు కనిపించిన మార్పులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇది బెస్ట్. ఎందుకు బెస్ట్ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే ఆయన వయసు రీత్యా అనుభవం, ఆయన ఇంతకు ముందు కూడా చాలా బాగా పరిపాలించారు. ఇప్పుడు కూడా చాలా 100% నాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చాలా ఇష్టం అనమాట. అంటే ఇప్పుడు దివాళీకి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పేసి ఇచ్చారంటారా? మరి దివాళీకి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎందుకంటే ఇచ్చేంత బడ్జెట్ ఆయన దగ్గర లేదు. ఇవ్వాలని ఆయనకి ఉంది. ఆయన దగ్గర బడ్జెట్ ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన, కానీ ఇచ్చే పొజిషన్ లో లేదు కాబట్టి ఇవ్వలేదేమో. ఒకేలా ఆయనకి ఆ బడ్జెట్ అంతా సమకూర్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనే ఒక పరిస్థితి మీరు తెలంగాణలో గమనించి ఉంటారు. సో అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా పెడితే ఏ విధంగా నడుస్తుంది అంటారు? అసలు ఆ పథకం అనేది ఉపయోగకరమైన పథకమేనా? ఉపయోగకరమే కదా లేడీస్ అందరికి. అది అర్జెంట్ గా ఈ రోజు ఇవ్వకపోయినా ఆయన బడ్జెట్ అదంతా చూసుకుని ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు కదా, మధ్యలో ఆపేయడాలు అటువంటి రాకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు బాగా తెలివైన ఆయన. మధ్యలో ఆకుండా దాన్ని ఫుల్ గా కంటిన్యూ చేయాలి అంటే మొత్తం అంతా అక్కడ రెడీగా అమౌంట్ అది పెట్టుకుని అన్ని చేసుకుని ఆయన కంటిన్యూ చేస్తారు. సో జగన్ ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేశారు అని అంటున్నారు. మరి ఈయన కూడా ఉచిత పథకాలు ఇస్తాను అనే హామీలు చేసి పదవిలోకి వచ్చాడు కదా, మరి అప్పుడు ప్రజల సోమరిపోతులు ఎవరు అంటారా? అందుకే కదా ఆయన ఇచ్చినట్టు కాకుండా ఈయన వేరేగా చెప్పారు. ఉచిత పథకాలంటే బటన్ నొక్కేసి ఏదో ప్రతి నెల డబ్బులు పడడం కాదు కదా. ఈయన ఏంటంటే ఇన్కమ్ సోర్స్ అనేది కావాలి కాబట్టి ఆ ఇన్కమ్ సోర్స్ ని కూడా సృష్టించగలరు. అదే డిప్యూటీ సీఎం గా మనకి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ విద్యారీత్యా చూసుకున్నట్టయితే పర్యావరణ శాఖగా ఇంకా 2-3 శాఖల మంత్రిగానే నిర్వహిస్తున్నారు. మరి ఆయన పరిపాలనా విధానంలో మీకు ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా? నెక్స్ట్ ఎలక్షన్స్ కి విడిపోయే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా విడిపోరు.